తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్పగా కొట్లాడి సాధించుకున్నాం. హ్మ్. ఆ తర్వాత 5 ఏండ్లు తెలంగాణ రాష్ట్రం డెవలప్‌మెంట్ గావాలి. మాకు పదవులు ఇయ్యకపోయినా పర్లేదు. ఉద్యమకారులని తొక్కినా పర్లేదు. దొంగలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా పర్వాలేదు. హ్మ్. మంత్రులు ఎవరిని తెచ్చుకున్నా పర్వాలేదు. పార్టీలు మార్చుకొని ఇచ్చినా పర్వాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ గావాలని 5 ఏండ్లు అల్లా మసిలి మసిలి ఉన్నాం. హ్మ్. ఆ తర్వాత 5 ఏండ్లు అయిపోయింది. తెలంగాణ గురించి సారు బిజీ ఉన్నాడేమో. హ్మ్. అరే! ఆయనకు ఏం అవసరం ఉండి జేశిండో. తర్వాత పట్టించుకుంటాడు కార్యకర్తల్ని అని అనుకున్నాడు. అనుకున్న దశలో మళ్ళా 5 ఏండ్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ టెన్యూర్‌లో ఏమైపోయింది? ఇగ ఆయన విపరీత పోకడలు మొత్తం వేరే నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించాలనుకోవడం, టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్ మార్చడం, కరప్షన్ అయితే విపరీతంగా పెరిగిపోవడం, బంధుప్రీతి పెరిగిపోవడం, ఎక్కడవో ఆ కుటుంబమే ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డనే అసలు మొత్తం బయటికెళ్ళొచ్చిన సరుకే ఇదంతా విపరీతం మిక్కటానికొచ్చేసింది. ఇంక వచ్చినంక గూడా నన్నెవడో రేపు అడుగుతాడు పార్టీలో రేపు ప్రశ్న అడుగుతారు. నేను పార్టీ మారొద్దు. అయినా ఆయన ఎంత కరప్షన్ చేసినా అందులోనే ఉండాల్నా? ఆయన ఎంత తెలంగాణకు అన్యాయం చేసినా అందులోనే ఉండాల్నా?